హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రుచికరమైన మంచి టమాటో చిక్కుడుకాయ కర్రీ అయితే ఈ వీడియోలో చేసుకుందాం. ముందుగా కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి వేడాక ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పోపు గింజలు అయితే వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయాక కొంచెం కలిపేసుకుందాం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మనం చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా మనం వేసుకుందాం. కొంచెం చిక్కుడుకాయలు అయితే ఉడకడం జరిగింది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను చిక్కుడుకాయలు అనేది ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తాం. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా టమాటా ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు అయితే మనకు ఉడకడం జరిగింది. తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, అలాగే మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేద్దాం. మనం ఒకసారి మొత్తం దీన్ని మనం కలిపేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం. ఎందుకంటే మనకు 80% అనేది ముక్కలు ఉడకడం జరిగింది. ఒక 5 మినిట్స్ తర్వాత ముక్కలు అయితే ఈ విధంగా ఉడికాయి. ఇప్పుడు మనం మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం. మీకు సరిపడా వాటర్ పోసుకోండి. ఒక్కసారి కలుపుకొని మనం కొంచెం సాల్ట్ మీకు సరిపోకుంటే వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికించాక కర్రీ అయితే ఈ విధంగా ఉంది కదా, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మనకు కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.